సారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు, ఫౌండేషన్ స్కూల్స్ 1-2 పెట్టారు. కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చలవిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3-4 పెట్టడం, ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం. అంటే దానికి ఒక పద్ధతి లేదు. ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇవ్వడం అనేది ఎంత చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా. అలానే రెండోది, టీచర్లకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుగా దానికి పాయింట్స్ మార్చేసేయడం. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఈఓ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే రెండోది, 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. 8 అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా. మళ్ళీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ 8 ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలా మందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల 8 ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వని దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు. సో ఏంటి పద్ధతి? అలానే సుమారుగా 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు 1-1 జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు. పని లేకుండా అయిపోయింది. వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తా ఉన్నారు. అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్, ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. మరి అట్లాంటిది మీరు 4000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ అర్థం చేసుకోవాలా. ఒక సబ్జెక్ట్ చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి? ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అదేవిధంగా 20 సంవత్సరాలకు పైన పడినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు పిఎస్హెచ్ఎంగా మోడల్ స్కూల్కి పంపించేస్తా ఉన్నారు. ఇది పద్ధత? ఇది న్యాయమా? అలానే ఎస్జిటీలకి ఈ పిఎస్హెచ్ఎంలకు రావడం వల్ల ఎస్జిటీలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు. ఇది కూడా ఎస్జిటీలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం. అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి 2025 మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా. ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు. ఒకరోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ రెండింటిని వాడుకోవచ్చు అంటారు.
ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు. ఇలా ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్లోకి వస్తూ ఉంది, ఏ నిబంధనను అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు.